నమస్కారం గురుగారు. నమస్తే. గురువుగారు, ఆంజనేయ స్వామి గారు ఎక్కడ చూసినా, మనం ఏ పూజలో చూసినా సింధూరంతో నిండిపోయి ఉంటారు. ఎందుకు అలా? ఎందుకు సింధూరంతోనే ఆంజనేయ స్వామిని పూజించాలి? ఇది క్వశ్చన్ ఇది. ఓకే. ఎందుకు చెప్పండి? ఈ సింధూరం అనేటువంటిది దీనికి ఒక గాథ ఉందమ్మా రామాయణంలో. హ్మ్. మీకు దీనికి సంబంధించి మీకు తెలియాలంటే మీరు ఎప్పుడన్నా మోదుగు పూలు చూసారా? మోదుగు పూలు చూసే ఉంటానండి. మోదుగు పూలు ఎలా ఉంటాయంటే, హ్మ్. ఇప్పుడు మీకు ఈ సింధూరం అని ఏదైతే చెప్పారో హ్మ్. ఆరెంజ్ కలర్ హ్మ్. అలాగే ఉంటాయి మోదుగు పూలు. ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం గనక ఇటు నాగ్పూర్ హైవే పట్టుకొని మహారాష్ట్ర వైపు పోతూ ఉంటే, నాగ్పూర్ పోతూ ఉంటే చూసాను నేను మోదుగు సో రోడ్డు పూలని. పక్కనంతా ఎర్రగా మోదుగు పూల సీజన్ వచ్చినప్పుడు అవి పూసిన మోదుగ పూలు ఉంటాయి. అంటే ఇక్కడ ఎందుకంటే ఆ కలర్ తెలియాలి గురించి చెప్తాను మీకు. అంటే ప్రతిదానికి ఒక్కొక్క లాజికల్ రీజన్ ఎత్తుక్కొని మన వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారు. సో మీకు ఈ యొక్క లంకా మీదకి రావణాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళారు అందరూ. రావణాసురుడి మీదకి రాముడితో పాటు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధం జరుగుతున్న ముందు రావణాసురుడు వస్తాడు. రావణాసురుడి మీదకి ముందుగా నేరుగా ఈయన వెళ్ళాడు రాముడు. అన్నయ్య మీరేంది మేము పోతామని చెప్పేసి ముందు పట్టరాని ఆవేశంతో ఫస్ట్ ఈయన వెళ్తాడు. ఎవరు? మన నీలుడు వెళ్తాడు. నీలుడిని కొట్టివేస్తే అగ్నిలాగా కాల్చిస్తే ఆయన అగ్ని అంశతో పుట్టాడు కాబట్టి అతనికి మంటలు రాకుండా రక్షింపబడతాడు. తర్వాత ఈయన వెళ్తాడు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని కూడా ఆంజనేయ స్వామి ఒక గుద్దుతాడు ఆయన్ని నెత్తి మీద. అంతటి ఆ హనుమ దెబ్బ తిని కూడా రావణాసురుడు తూలి నిలబడి ఎంత గుద్దేవరా అని చెప్పని అంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది, ఇంత గుద్దితే కూడా నువ్వు బతికేవు కదా రాదవా అని చెప్పి వదిలేస్తాడు. సో ఆ తర్వాత మరలా ఆంజనేయ స్వామిని ఆయన గుద్దితే ఆంజనేయ స్వామి పడిపోతాడు ఆ రావణాసురుడి దెబ్బకి, మూర్ఛిల్లుతాడు కొంతసేపు. సో ఆంజనేయ స్వామి కూడా పడిపోతాడు. ఆ తర్వాత మరలా లక్ష్మణ స్వామి వెళ్తాడు. లక్ష్మణ స్వామి కూడా బాగా యుద్ధం చేస్తే ఆయన్ని కూడా అట్లాగే కొడతాడు. అప్పుడు ఆఖరణ రాముడు వెళ్ళి యుద్ధం చేయబోయే ముందు మళ్ళీ ఆయన లేచి ఆంజనేయ స్వామి యుద్ధాన్ని ఆయన స్వల్ప మాత్రమే వెంటనే లేచేసి, ప్రభువు మీరు ఒక్కరే ఆయన రథం మీద నుంచి యుద్ధం చేస్తుంటే నువ్వు కింద కూర్చొని యుద్ధం చేయడం ఏంటి? ఇలా కాదు, మీరు నా వీపు మీద కూర్చోండి, నేను మూపును కూర్చుంటే నేను కొంచెం ఖాయం పెంచుతాను, కనీసం రావణుడు రథం వెళ్తే చెప్తాను, అప్పుడు మీరు యుద్ధం చేయండి అంటాడు. ఇది రావణాసురుడు ఊహించడు. రాముడు నేల మీద ఉన్నాడు కాబట్టి బాణాలు ఇచ్చి ఎట్టబెట్టితే కొడుతుంటాడు. సరే ఆంజనేయ స్వామి చెప్పినటువంటి సలహా నచ్చి రాముల వారు స్వామివారి యొక్క పైన వెక్కి కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు విజయోత్సవం, అందుకే ఇప్పుడు హనుమంతు వాహనం అక్కడి నుంచి వచ్చింది మనకి. రాముడు తెలియక చాలా మంది ఇక్కడ తప్పు ఎక్కడ చేస్తారంటే, రావణ వాహనం హనుమంత్ వాహనం పెట్టినప్పుడు తప్పేమి కాదు, కాకపోతే నిజంగా పెట్టాల్సింది ఏంటంటే అక్కడ రాముల వారిని ధనుర్బాణాలు పెట్టుకొని పెట్టినట్టు ఊరేగిస్తే చాలా ఔచిత్యం ఉంటుంది అందులో. ఎందుకంటే ఆయన అలా బాణాలు పట్టుకొని కూర్చుంటే ఈయన అటు ఇటు ఊగుతూ చేశాడు. సో అయితే ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే హనుమత్ వాహనం పెట్టి సీతారాముల్ని పెట్టేసి లక్ష్మణ స్వామిని కూడా ఎక్కిచ్చేస్తారు. సో అలా చేస్తుంటారు. సరే, అయితే ఈయన ఎక్కి యుద్ధం చేస్తున్న సమయంలో రాముడు వేసే బాణాల దెబ్బలు తట్టుకోలేక ఈయనేం చేస్తా అంటే ఆంజనేయ స్వామి ముందు పడేస్తే కనుక రాముడు కింద పడిపోతాడని రావణుడు లెక్కలేనన్ని బాణాలు పెట్టి ఆంజనేయ స్వామి వారిని ఇష్టం వచ్చినట్టు కొడతాడు. ఆ కొట్టినప్పుడు రావణ బాణ దెబ్బలకు ఆంజనేయ స్వామి వారి శరీరం పూచిన మోదుగ పువ్వులాగా అయిపోయిందట. అంటే ఎర్రగా అయిపోయిందట ఆ దెబ్బలకి. అయినా ఆయన అట్లాగే శౌర్యంగా రాముడిని మోస్తుంటే రావణుడు కొట్టిన దెబ్బలకి అప్పుడు రాముడు చూశాట, అయ్యో ఇంతటి దెబ్బలు తింటున్నాడు నా కోసమని ఉగ్రంతో దండించాడు. అది అలా పూచినటువంటి మోదుగ పువ్వు శరీరం కలిగి ఉన్నప్పుడు రాముడు శీతలోపచారంగా మోదుగ పూల రసమే ఆయనకి ఒంటికి, ఈ యొక్క ఉంటారుగా ఆ యొక్క ఆయుర్వేద వైద్యులు నీలుడు నలుడు వీళ్ళందరూ తెచ్చిచ్చినటువంటి ఆ యొక్క రసాన్ని ముందు పట్టించారు. అది మోదుగ పూలు
ముద్ద నూరి పూయడం, దానికి శీఘ్రగతిన పుండును మాన్పే శక్తి ఉంది. ఓకే. మోదుగు పూలకి శీఘ్రగతిన కొంచెం పుండును మాన్పుతుంది. సో ఆ మోదుగు పూలు నూరిన గంధం పూయడంతో ఈ మోదుగు పూలు శరీరం లాగా దెబ్బలతో ఉన్నది ఇంకొంచెం ఎర్రగా ప్రకాశించిందట. సో ఈ కథని విన్న వాళ్ళు ఎవరో ఆంజనేయ స్వామి వారికి అలా సింధూరం పూసుకుంటూ వచ్చారు. ఎర్రగా శరీరం ఉంది. అసలు పుయ్యకూడదు కదా, యాక్చువల్ గా సింధూరం స్వామివారికి సింధూరం లేదు. ఆయన చక్కగా కాకపోతే అలా పూసినప్పుడు చూడడానికి చక్కగా ఉంటారు మన భావన మాత్రం. సో మనకి కథ బేస్ అక్కడి నుంచి వచ్చింది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అట్లాగే ఆయనకి ఈ తమలపాకులు మాల వేయడం కూడా తాంబూలం ఇవ్వడంలోని ప్రాధాన్యం అని చెప్పి చూస్తారు. అంటే ఆయనకి ప్రీతిగా ఆకులు మాల వేస్తే అగ్రతాంబూలం ఇచ్చాడు. రావణాసురుడితో యుద్ధం అప్పుడు సర్వసైన్యాధిపతి నీలుడైనప్పటికీ కూడా అగ్రతాంబూలం హనుమకి ఇచ్చాడు స్వామివారు. సో కాబట్టి అగ్రతాంబూలం ఇచ్చాడు కాబట్టి తాంబూలంలో ఉండేటువంటిది ఏంటయ్యా అంటే తమలపాకులే కాబట్టి ఇది ఒక మాలలాగా కూడా గుచ్చి స్వామివారికి వేస్తుంటారు. సో మనం ఔచిత్యం అంటే కొన్ని విషయాలు అలా వచ్చే మనకి తెలవదు కానీ మనం చేసేస్తూ ఉంటాం. అది ఆచరణలో అలా నడిచిపోతూ ఉంటుంది చాలా. అలాగైతే గణపతికి కూడా సింధూరార్ణవ విగ్రహం అన్నప్పుడు ఆయనకు కూడా ఇలాగే అలా పూసేస్తారు. పూయొచ్చండి అలా, అసలు పూయకూడదు అంటే అలా వచ్చేస్తూ ఏ దేవుడికి దొరికితే అది. మొన్న ఒకరు నాకు ఒక ఫోటో పెట్టారు, శివలింగానికి సింధూరం పెట్టేసి చక్కగా దాని మీద కుంకుమతో అలంకారం చేసి పంపించారు. అంటే సింధూరము పూయడంలో తప్పు లేదు కానీ ఆ పూసేటువంటి ఔచిత్యంలోని తెలుసుకోవాలి చక్కగా. దాని బదులు ఆంజనేయ స్వామి వారికి నేను ఏం చెప్తానంటే, మీకు శక్తి ఉంటే చక్కగా కొద్దిగా కుంకుమ పువ్వు వేసి గంధం మీద సాస్తే చక్కగా పసుపు పచ్చని గంధం వస్తుంది. ఆ గంధాన్ని స్వామివారి యొక్క ఈ శరీరానికి మొత్తానికి కూడా అలదితే స్వామివారు సంతోషిస్తారు. ఎందుకంటే చందనాగరు కుంకుమ చందన అగరు కుంకుమ కస్తూర కర్పూర గౌరోజనాది సుగంధాభరణ దేయితం అంటారు కదా. స్వామివారు ఆంజనేయ స్వామివారు మొట్టమొదటిగా రాములు వారి దగ్గరికి వచ్చేటప్పుడు మామూలుగా కోతి మన దగ్గరకు వచ్చింది అనుకోండి, దుర్వాసన వస్తుంది. ఎందుకంటే కోతికి మలం కడుక్కునేది కానీ స్నానం చేయడం కానీ ఉండదు, నీళ్ళలో దూకితే తప్ప ఉండదు. కానీ హనుమ వస్తుంటే సుగంధభరితమైనటువంటి వాసన వచ్చిందని వాల్మీకి రాశాడు. ఆ స్వామి దగ్గరికి ఆ హనుమ వస్తుంటే రాములు వారికి ఆ సుగంధం వచ్చి తనకి ప్రేమతో హత్తుకున్నాడట, ఇంత సుగంధంగా ఉన్నావయ్యాను అని. సో వేదం మూర్తి భవించినటువంటి స్వరూపం కూడా కలిగి ఉన్నాడని చెప్పి కూడా వర్ణించాడు వాల్మీకి. కాబట్టి ఔచిత్యాన్ని బట్టి ఆయన మూతి ఎర్రగా ఉందంటే అర్థం ఉంది, ఎందుకంటే ఆయన సూర్యుని మింగబోయాడు, కాలింది. అక్కడ వరకు సింధూరం పూస్తే అర్థం. ఒళ్ళంతా ఎందుకు పూసారు అంటే ఈ మోదుగు పూల శరీరం పూచిన మోదుగు చెట్టులాగా ఉన్నాడని.